ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఉన్నతమైన ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాను ఆయన. తండ్రి, ఉదయకాలం మీ కుమారుడు సురేష్ అలాగే వారి సంఘము సేవకునిగా మీ కుమారుడు చేస్తున్న ఈ పరిచర్య ఈ గుంతకల్లు ప్రాంతంలో ఒక చోట చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ లేఖనములను పరిశోధించుటకు ఒక స్థలం అవసరమై ఉన్నది కనుక స్థలాన్ని సిద్ధపరచుకొని షెడ్ నిర్మాణం చేసుకొని నేటి దినాన మీ కృపలో మీ దీవెనలతో మీ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించబోచుండగా జ్ఞాపకం చేసుకోండి మీ కుమారుడు సురేష్ని, ఆయన సేవని, జరగబోచున్న లేఖనాల పరిశోధన సదస్సులను, అనేక ఆత్మల రక్షణ కార్యములను ప్రతి ఒక్క దానిని విజయవంతం చేయండి. అనేకులు మీ వైపు చూచుటకు, లోకము మీ వైపు నడుచుటకు సత్యమనే దీపము ఈ స్థలంలో నిలబెట్టుచుండగా మీ సహాయాన్ని జ్ఞాపకం చేసుకొని మాకు అందించండి. మీ కుమారుడికి మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. ఈ స్థలం అనేకులకు మాదిరిగా, ఈ స్థలం నుంచి అనేకులకు వెలుగు ప్రకాశించినట్లుగా దీవించండి. నేటి దినాన ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి కార్యంలో మీరు తోడుండి మహిమార్థమే జరిగించుకోమని అర్థిస్తూ ఉన్నాం. నాయన, చేరి వచ్చిన ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని దీవించండి. రాబో తరములు కూడా సత్యమును, సత్య మార్గమును ఎరిగి అందులో స్థిరమగునట్లుగా మంచి పునాది ఈ ప్రాంతం నుంచి ఈ పరిసర ప్రాంతాలకు పడునట్లుగా ప్రతి ప్రయత్నమును దీవించమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ కాలేజ్ ప్రారంభోత్సవాన్ని చేసినటువంటి దైవజనులు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారిని, BYU రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారిని అందరు చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించి తెలియజేద్దామండి. డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారు BYU రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గారిని, అలాగే మరి ఈ కార్యక్రమానికి వాక్యం చేసిన